హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 2 వెయిట్ లాస్ జర్నీలో. ఈరోజు ఏంటంటే నేను 10,000 స్టెప్స్ చేశాను. సో 10,000 స్టెప్స్ చేశాను, అలాగే ఒక టాకో తిన్నాను అనమాట. చేసిన తర్వాత ఇప్పుడు ఇది నిన్న నేను మీకు చూపించిందేమో రెగ్యులర్, ఇదేంటంటే మినీ. నిన్న నాన్ వెజ్, ఈరోజు వెజ్, అంటే పన్నీర్ తీసుకున్నా. నేను ఎప్పుడు తినలేదు యాక్చువల్లీ పన్నీర్. అదే నాకు తెలిసి పన్నీర్ ఒకటే యాడ్ చేస్తాడు. గ్రీన్ చట్నీ కూడా ఉంటుంది, ఎందుకు అది వేయలేదు మరి. రేపు గ్రీన్ చట్నీ వేయించుకుందాం. ఈరోజు క్రీమ్ వేయించుకున్నాను చూసారా. అది డైరెక్ట్గా వెళ్తే కానీ అడిగట్లేదు, పార్సెల్లో ఇవ్వట్లేదు అసలు. చూడండి, బాగుంది. నేను ఏమనుకున్నా అంటే, నిన్న కూడా వీడియో గురించి తిన్నాను, ఈరోజు అసలు తినగలనా లేనా అని కొంచెం భయపడ్డాను. బట్ ఫైన్, ఇట్స్ గుడ్. క్రీమ్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఫామ్ ల్యాండ్లో బంజారా హిల్స్ షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ వాళ్ళు ఏదో కాంటినెంటల్ ఫుడ్ సర్వ్ చేస్తారు సంథింగ్, అది కూడా బాగుంటుంది. బాగుంది. ఎప్పుడైనా వీలైతే అవి కూడా కొని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే, నిన్న స్టెప్స్ మనం చేయలేదు ఏమి. అయితే నేను ఈరోజు కూడా నార్మల్ నా టార్గెట్ 15 to 20,000 స్టెప్స్ చేయాలని. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ డే కదా, అంటే సెకండ్ డే ఈరోజు. నిన్న మనం ఏం చేయలేదు, సో స్లోగా వెళ్దాం ఒకేసారి ఎందుకు అని చెప్పి నేను ఆగాను. సో ఈరోజు 10,000 వేసాను, రేపు 15,000 చేయడానికి ట్రై చేస్తా. రేపు ఏం తింటానో అంతా కూడా చెప్తా. టాకో యాక్చువల్లీ చూపించాల్సింది కానీ నేను బయటే తినేసాను, అందుకని చూపించలేకపోయా, సారీ. యాక్చువల్లీ వీళ్ళకన్నా ఫామ్ ల్యాండ్ ఇంకా బాగుంటుంది. అది వాళ్ళు అది కూడా కాంటినెంటల్, అది సంథింగ్. ఈసారి వీళ్ళదే పెడతాను. నాకు నిజంగానే చాలా ఆకలిస్తుంది అనమాట. యాక్చువల్లీ 10,000 స్టెప్స్ అయ్యాక అది ఆకలేదు, కానీ నేను జస్ట్ టాకో తినాలని చెప్పి లైట్గా ఆకలేసి తినిన తర్వాత ఐ వాజ్ లైక్, ఎంత ఆకలేసిందంటే కలిగి పట్టిపోతాను, లేదా అక్కడే ఏదో ఒక చెత్త తినేస్తానేమో అని వెంటనే ఇంటికి వచ్చేసాను ఇది ప్యాక్ చేయించుకొని. ఇది తినేద్దామని. యాక్చువల్లీ నేను మరీ 6 o'clockకి, ఇప్పుడు అక్షయ్ కుమార్ వీళ్ళంతా చెప్తారు కదా 6:30కి తినేయాలి. ఇదంతా నాకు కొంచెం కష్టం, ఎందుకంటే నేను అంత మార్నింగ్ వేసే పర్సన్ కాదు. సో నేను 9 లోపు తినగలిగితేనే నేను మేనేజ్ చేసుకోగలుగుతా. కానీ 6:30 లోపు తినేయమంటున్నారు, అది ఎంతవరకు మేనేజ్ అవుతుందో నాకు తెలియదు. ఈరోజైతే నాకు తెలిసి 8:30 లోపు అయిపోతుందేమో. నేనైతే 9 లోపు అయిపోయింది. కొంచెం ఎర్లీ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే నాకు అంత నమ్మకం లేదనమాట. ఎందుకంటే ఎంత ఎర్లీగా మనం తినేసామంటే మార్నింగ్ మళ్ళీ మనం పిచ్చి ఆకలేస్తుంది కదా అనే ఒక చిన్న థాట్ ఉంటుంది. సో నాకు అంత ఐడియా లేదు, మరి అలా అవుతుంది. సో నేను 9 లోపు తినడానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే 8 to 9 నా డిన్నర్ టైం పెట్టుకుంటా, ఎందుకంటే అప్పుడైతే నాకు పెద్ద ఆకలేదు. అంతకన్నా ఎర్లీగా అంటే నాకు కొంచెం కష్టమే చెప్పాలంటే, బట్ ఐ డోంట్ నో. మీరు ఫాలో అవ్వగలిగితే అవ్వండి. ఇంకా నాకు పిచ్చిగా ఆకలేస్తుంది. సో ఈరోజు నేను చూపించాలని చెప్పి నేను పెట్టాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. యాక్చువల్లీ నేను ఇప్పుడే 10K స్టెప్స్ చేశాను కదా, అందుకని ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలేస్తుంది. అలా ఉంది నా పరిస్థితి. యాక్చువల్లీ నాకు ఫస్ట్ అయితే నాకు ఇది తినబుద్ధి కాలేదు. నిన్న కూడా ఇదే తిన్నాను, మళ్ళీ ఈరోజు కూడా ఇదే తినాలా అలా ఫీలింగ్ ఉండింది. కానీ దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, అలా కూడా ట్రై చేయొచ్చు మనం కావాలంటే.
బట్ నేను పన్నీర్ తినాలి అనుకుంటున్నా, అందుకని ఈరోజు పన్నీర్ తీసుకున్నా. రేపు ఇంకో టైప్ది తీసుకొని చూపిస్తా. అండ్ యా ఇప్పుడు తినే వరకు ఉండొచ్చు మీలో, బట్ ఇప్పుడు టీవీ చూసి తిన్నా అనుకుంటున్నా. బాగా టైర్డ్ అయిపోయా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్, టేక్ కేర్.